హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. చింతపండు పులిహోరను నా స్టైల్లో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. చిటికెడు మెంతులను యాడ్ చేసుకోండి. మెంతుల వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. 15 మిరియాల వరకు యాడ్ చేసుకోండి, కొద్దిగా ఘాటు కోసం. దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొద్దిగా చల్లారాక మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా రావాలండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ కడాయి తీసుకోండి. మీరు ఎంత పులిహోర పులుసు చేయాలనుకుంటున్నారో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. కొద్దిగా చిటపట అన్నాక 4 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. గరిటతో కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. మంచి కలర్ అయితే వచ్చేసిందండి పులుసుకి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఆ వాటర్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని ఉడికించుకోవాలండి. అదంతా దగ్గర పడి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడి అన్నం తీసుకొని రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి, కారం వల్ల టేస్ట్ అదిరిపోతుందండి. ఇప్పుడు పులిహోర పులుసుని ఈ విధంగా వేసుకొని చక్కగా కలుపుకోండి గరిటెతో. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి. గరిటెతో కలుపుకోండి నిదానంగా. అంతేనండి, చాలా సింపుల్గా సూపర్గా చింతపండు పులిహోరను అయితే రెడీ చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తూనే నోరు ఊరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.